హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మిక్స్ బిజినెస్ ఐడియా. దీన్ని గాని మీ షాప్‌లో ఇంట్రడ్యూస్ చేస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు హెల్త్ అనే కాన్సెప్ట్‌లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఇలా హెల్తీగా ఫ్రూట్ మిక్స్ చేయండి. కాబట్టి దీని రెసిపీ అయితే నేను డీటెయిల్‌గా చెప్తాను. వీడియోలోకెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ ఏసుకోండి. అలాగే ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. మరి రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఎంత క్వాలిటీ ఈ ఫ్రూట్ మిక్స్ వస్తుందో చెప్తాను. నేను చేసే కొలతలతో 2 ½ లీటర్స్ అయితే వస్తుంది. దీనికి నేను యూజ్ చేసే ఫ్రూట్స్ అయితే ఇవే. యాపిల్ 1, బనానా 2, మస్క్ మెలన్, వాటర్ మెలన్, పపాయ, డ్రాగన్ ఫ్రూట్. మనం ఎప్పుడైనా ఫ్రూట్స్‌ని కట్ చేసేటప్పుడు కలర్ చేంజ్ అవ్వని ఫ్రూట్స్‌ని ముందుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా డ్రాగన్ ఫ్రూట్‌ని కట్ చేస్తున్నాను. నేను మొత్తం డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవట్లేదు. ఇందులో సగాన్ని మాత్రమే కట్ చేసుకుంటున్నాను. మిగతా సగం పక్కన పెట్టేయండి. దీన్ని ఫస్ట్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రూట్స్‌ని కట్ చేసే ముందు మంచిగా ఒకసారి వాటర్‌తో కడగండి. మనం చేసే ఏ ఐటెమ్ అయినా ఎవ్వరూ చూడకపోవచ్చు. కానీ ఆ దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి మనం ఏం చేసినా అది మన పిల్లల కోసం, మన ఇంటి వాళ్ళ కోసం అన్నట్టు చేయాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కల్ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత మనం మస్క్ మెలన్ అయితే కట్ చేసుకోవాలి. నేను మస్క్ మెలన్ కూడా సగాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. మిగతా సగం పక్కన పెట్టేయండి. ముందుగా అందులో ఉన్న సీడ్స్‌నయితే పక్కన పెట్టేయాలి. అలాగే సీడ్స్ తీస్తున్నప్పుడు మీకు వాటర్ ఒస్తుంది. ఆ వాటర్‌ని మనం ముందుగా బౌల్‌లోకి వేసుకున్న ముక్కలతో పాటు ఈ వాటర్‌ని కూడా యాడ్ చేసేయండి. ఇదిగోండి ఇలా చూస్తున్నారుగా ఇలా సీడ్స్ అన్నీ తీసేయాలి. ఆ వాటర్ మనం బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని స్పూన్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. తీసేటప్పుడు పెద్ద ముక్కలొస్తే దాన్ని మళ్ళీ మనం నైఫ్‌తో కట్ చేసుకోవచ్చు. మొత్తం కొంచెం కూడా అందులో పల్ప్ లేకుండా మొత్తం తీసేసుకోవాలి. ఇదిగోండి ఇంత క్లీన్‌గా అయిపోవాలి. ఒకవేళ పెద్ద ముక్కలుగా అయిపోతే మళ్ళీ మీరు కట్ చేసుకోండి చిన్న చిన్నగా. దీని తర్వాత పపాయని తీసుకోవాలి. పపాయాని నేను చాలా చిన్నదేస్తున్నా. అంటే సగంలో సగమేస్తున్నాను. అంటే పావు వంతు మాత్రమే నేను పపాయ వేస్తున్నాను. పపాయ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మొత్తం పండినటువంటిదే వేసుకోవాలి. పచ్చిగా ఉన్నది అస్సలు వాడొద్దు. ముందుగా పపాయాలో సీడ్స్ మొత్తం తీసేసి, దాని మీదున్న పొట్టు తీయకుండా నైఫ్ యూజ్ చేస్తూ కట్ చేసుకుంటూ చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ పపాయాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వీడియో ముందుకెళ్ళే ముందు మన ఛానల్‌లో చాలా బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. బాదం మిల్క్, చాక్లేట్ మిల్క్ ఇలాగ చాలా చేశాను. ఆ వీడియోస్ అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఒకసారి చూడండి. దీని తర్వాత ఇప్పుడు మిగిలిన బనానా 2 తీసుకున్నాం కాబట్టి అవి కూడా వేసుకోండి. బనానా ఇక్కడ ఏవి తీసుకోవాలి అంటే, అయితే చక్కెరకేళి తీసుకోవాలి. లేకుంటే పొడుగు సైజులో ఉంటాయి కదా! ఆ బనానా తీసుకోవాలి. మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా! చిన్నవి అవి అయితే యూజ్ చేయకండి. అవి అస్సలు జ్యూస్‌కి పనికిరావు. తర్వాత యాపిల్ యాడ్ చేసే ముందు దాని పొట్టయితే తీసుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా దీన్ని కూడా కట్ చేసుకోవాలి. మీరు ఏ ఫ్రూట్ కట్ చేసినా ముందు చూసుకొని కట్ చేయండి. బాగాలేనివటువంటివి పక్కన పెట్టేసి మంచిగా ఉన్నవే కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న యాపిల్స్‌ని కూడా మొత్తం ఫ్రూట్స్‌లోకి మిక్స్ చేసేయండి. ఫైనల్‌గా మన దగ్గర మిగిలింది వాటర్ మెలోన్. దీనికి కూడా నేను సగం వాడుతున్నాను. సగం ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువుంటుంది. స్వీట్‌గా ఉంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి. అలాగే మనం తీసుకున్న మాక్సిమం ఐటెమ్స్ అన్నీ వాటర్‌తో కూడుకున్నవే కాబట్టి, ఈ సమ్మర్‌లో హెల్త్‌కి చాలా మంచిది. చాలామంది జర్నీస్ చేస్తున్నప్పుడు డీహైడ్రేట్ అవుతారు. అలా అవ్వకుండా ఉండాలంటే ఎక్కువ వాటర్ క్వాంటిటీస్ ఉన్న ఐటెమ్స్ ఎక్కువ తాగాలి. కాబట్టి అందులో వాటర్ మెలన్ బెస్ట్ కాబట్టి దీన్నైతే నేను సగం వేస్తున్నాను. అలాగే వాటర్ మెలన్ యాడ్ చేసేటప్పుడు సీడ్స్ లేకుండా చూసుకోండి. అది ఎంత సేపయినా సరే. చక్కగా ఓపికతో సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగానే వేసుకోవాలి.
సీడ్స్ ఉంటే మాత్రం ఎక్కువగా కనిపిస్తే కొంచెం చేదొస్తుంది. సో, మనం చేసే ఈ ఫ్రూట్ మిక్స్ మంచిగా రావాలి అంటే సీడ్స్ రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే వాటర్ మెలన్ తీసుకున్నప్పుడు చెక్ చేసి తీసుకోవాలి. అలాగే మీరు ఈ ఫ్రూట్ మిక్స్‌లోకి యాడ్ చేస్తున్నప్పుడు ప్రతి ఐటెమ్ కొంచెం టేస్ట్ చేయండి. మెయిన్‌గా అయితే ఈ వాటర్ మెలన్ స్వీట్‌గా ఉంటే ఓకే. కానీ స్వీట్‌గా లేకపోతే అవి కొంచెం మందులేసి పండించినవి కాబట్టి ప్రతి ఐటెమ్ క్వాలిటీ ఉన్న ఐటెమ్ అయితే కొనుక్కోండి. తక్కువకి వచ్చినవి ఏవి యూజ్ చేయొద్దు. కావాలంటే మీరు బిజినెస్ చేసేటప్పుడు రూ. 10 ఎక్కువేసి అమ్ముకోండి. మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు చేసిన అటువంటి ఐటెమ్ బాగా మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఇచ్చి టేస్ట్ చేయమనండి. అలాగే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకోండి. ఓకే. ఇప్పుడు పెద్ద ముక్కలయిపోతే దాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మనం. కొంచెం కొంచెం వేసుకొని ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఫస్ట్ సగం వేశాను. అలాగే మొత్తం నేను చెప్పిన క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్‌కి నేను మొత్తంగా వాడిన పాలు 600 ఎంఎల్. అంటే మనం రూ. 40 పెట్టి కొనుక్కున్న ప్యాకెట్ కంటే ఒక 100 ఎంఎల్ ఎక్కువ. నేను ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా మెజర్‌మెంట్‌తో చెప్తున్నాను. అలాగే ఇప్పుడు పంచదార అనేది కస్టమర్స్ ఇష్టం బట్టి వేసుకోవాలి. లేకుంటే దీని బదులుగా హనీ వేసుకోవచ్చు. నేను మొత్తానికి 1 టేబుల్ స్పూన్ షుగర్ మాత్రమే వాడాను. అంటే చాలా తక్కువ. అలాగే దీన్ని మీరు ఫైన్‌గా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫ్రూట్ మిక్స్ తాగేటప్పుడు ఆ ఫ్రూట్స్ పంట కింద తగులుతున్నప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను నాకు ఎంత ఖర్చయిందో చెప్తాను. నేను ఈ ఫ్రూట్స్ అన్నీ అలాగే మిల్క్‌తో సహా నేను 500కి కొన్నాను. కానీ మనం ఫ్రూట్స్ అన్నీ యూజ్ చేయలేదు. కాబట్టి సగం సగం కాస్ట్ వేసుకోవచ్చు. అలాగే షుగర్ చాలా తక్కువేసాం కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పిన కొలతతో నాకు 2 లీటర్స్ అయితే వచ్చింది. అయితే మనం సర్వ్ చేసుకునే గ్లాసు 250 ఎంఎల్ అయితే మనకి 10 గ్లాసెస్ అయితే వస్తాయి. ఈచ్ గ్లాస్ రూ. 80కి మనం ఇచ్చినా మనకి రూ. 800 అయితే వస్తాయి. దాన్ని బట్టి మీకు ఎంత మిగిలిందో ఒకసారి కౌంట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ బిజినెస్ రెసిపీ ఏం చేయాలో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వచ్చే బిజినెస్. మరి ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.